5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిందన్నారు ఎంపీ పాక వెంకట సత్యనారాయణ. బెంగాల్లో బీజేపీకి అస్సాం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని తెలిపారు. బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందంటున్న ఎంపీ వెంకట సత్యనారాయణతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. 5 రాష్ట్రాల ఫలితాలపై మనతో మాట్లాడటానికి రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ఈ 5 రాష్ట్రాల ఫలితాలపై మీరేమంటారు? ఇవాళ జరిగిన 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. ఒకటి, అస్సాంలో మూడోసారి తన యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందుతూ, ఆ విశ్వాసంలో గణనీయమైనటువంటి ఓట్ల యొక్క శాతాన్ని కూడా పెంచుకున్నటువంటి కారణంగా బీజేపీ పాలన అస్సాం రాష్ట్రంలో మూడోసారి రావడం అనేది చాలా స్పష్టంగా ఈ ఎన్నికతో తేటతెల్లమైంది. రెండవది, పాండిచ్చేరి. దక్షిణ భారతదేశంలో వండుకున్నటువంటి పాండిచ్చేరిలో కూడా తిరిగి తన యొక్క అధికారాన్ని కొనసాగించేటటువంటి దిశగా ఆ రాష్ట్ర ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అక్కడ పట్టం కట్టడం జరిగింది. మూడవది, అతి ప్రధానమైనది పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ గత 75 సంవత్సరాల కాలం బట్టి స్వాతంత్రం వచ్చినటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఎంతమాత్రం కూడా అవకాశం లేనటువంటి రాష్ట్రంగా అది ఉండటం, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైన వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా గత ప్రభుత్వాలు తీసుకోవడం, ఆ ప్రభుత్వాల్లో కొంతకాలం కాంగ్రెస్, దాదాపు 3 దశాబ్దాల పైబడి వామపక్షాలు, దశాబ్దంన్నర బట్టి తృణమూల్ కాంగ్రెస్ ఆ రాష్ట్రాన్ని పాలిస్తూ దేశంలో అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం బెంగాల్ చూడటం జరిగింది. పారిశ్రామికంగా కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి కానీ కొనసాగేటటువంటి పరిస్థితి లేకుండా బెంగాల్లో ఆర్థిక పరమైనటువంటి నష్టం ఒక పక్క జరిగితే, ఈ ఎన్నికల్లో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా మరి ఎన్నిక 91% మరి ఇక్కడ నమోదైందంటే మరి ప్రజాస్వామ్యం గెలిచింది. అంటే ప్రధానంగా తమిళనాడులో టీఎన్కే మొదటి స్థానంలో, అలాగే అక్కడ కూటమి 3వ స్థానంలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే తమిళ రాజకీయాల్లో ఉన్న ద్రవిడ ఆధారిత ద్రవిడ కజకం, తర్వాత ద్రవిడ మున్నేట్ర కజకం, దాని విడివడి ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజకం అంటే ద్రావిడ ఫోర్సుల మధ్య జరిగినటువంటి ఈ 2 రకాలైనటువంటి విషయాల నుంచి నూతన తరం, ఇప్పుడు వచ్చినటువంటి తరం ద్రవిడ అనేటటువంటి పాయింట్ కాకుండా మరొక కోణం నుంచి ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు టీవీకి చాలా స్పష్టంగా తన యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం, దానికి పట్టం కట్టినటువంటి పరిస్థితి వచ్చింది. తమిళ ప్రజల యొక్క ఆలోచన విధానంలో ఒక మార్పు మరో కోణంలో మొదలైంది. ఈ యొక్క సంస్కృతి ఆధారంగా వచ్చినటువంటి మార్పుని అధ్యయనం చేసి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆ యొక్క ఆలోచనకు అనుకూలంగా మేము మా యొక్క పనిని ప్రారంభించి అక్కడ తమిళనాడులో కూడా మా బలాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే ప్రధానంగా కేరళలో అయితే మనం ఊహించిన స్థాయిలో కూడా మన పార్టీ అక్కడ ఏదైతే బీజేపీ అక్కడ పుంజుకోలేని పరిస్థితి అని అనుకుంది. దీని మీద మీరేమంటారు? కేరళలో వండుకున్నటువంటి అనేక రకాలైనటువంటి సమీకరణాలు, వాస్తవంగా అది ఎల్డీఎఫ్ గెలిచినా యూడీఎఫ్ గెలిచినా రెండు కూడా ఒకటే అయినప్పటికీ అక్కడ తరచూ అధికారాన్ని మార్పు చేస్తూ వస్తూ ఎల్డీఎఫ్ ఒకసారి యూడీఎఫ్ ఒకసారి గెలుస్తూ ఉన్నారు. కేంద్రంలో మనం చూసాం, వారు కేరళలో కొట్లాడటం, ఢిల్లీలో కలిసి బీజేపీ వ్యతిరేకంగా ఉండడం, వాళ్ళ మిత్రపక్షాలుగానే కొనసాగుతూ ఉన్నారు. ఈ నకిలీ పోరాటాన్ని ప్రజలు అర్థం చేసుకునేటటువంటి స్థితి లేని కారణంగా వారిని భావోద్వేగాలకు గురి చేసి స్థానికంగా ఉన్నటువంటి ఇండియన్ ముస్లిం లీగ్ అని అనేక రకాలైనటువంటి మతపరమైన సంస్థలు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పుడు యుద్ధం జరుగుతున్న దాని యొక్క ప్రభావం భారతం మీద పడకుండా, అటు ఆయిల్ కానీ ఇటు గ్యాస్ కానీ షార్టేజెస్ లేకుండా సకాలంలో స్పందిస్తూ, రేట్లు పెరగకుండా దాన్ని నియంత్రిస్తూ, అభివృద్ధిలో ఎదరికి దూసుకువెడుతూ ప్రపంచంలోనే ఒక నంబర్ 1 స్థానానికి వచ్చి అంతర్గత భద్రత, బాహ్య భద్రతను పెంచేటటువంటి ప్రయత్నం, అదే రకంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అత్యాధునికమైనటువంటి మైలురాళ్ళకు రావటం, ఈ 11-12 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా అవినీతి మరకలు అంటకుండా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వం కొనసాగుతున్న కారణంగా దేశం యావత్తు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని స్వాగతిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి కీలకమైన సమయంలో ఇటువంటి మహానేత భారతదేశానికి ప్రధానిగా ఉండటం అన్నది కూడా భారతదేశం యొక్క అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను.
ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే దేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ప్రధానంగా బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. అలాగే భారతదేశంలో ఏదైతే ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా కూడా ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే తీర్చిదిద్దున్న పరిస్థితి అయితే ఉందని ఏదైతే రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి అయితే రానున్న రోజుల్లో కూడా కేరళను కూడా బీజేపీ సొంతం చేసుకుంటుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్‌తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, భీమవరం.